విజయ్ గారి గెలుపు పైన అయితే పవన్ కళ్యాణ్ గారు అసూయతోటి రగిలిపోతా ఉన్నాడు. ఎంతలా అంటే విజయ్ గారి గెలుపు తర్వాత ఈయన పైన ఇక్కడ ఒత్తిడి అనేది పెరిగింది. వాళ్ళ సామాజిక వర్గం దగ్గర నుంచి, అట్లాగే కొంతమంది ఆయన నమ్ముకున్నటువంటి యువత దగ్గర నుంచి విపరీతంగా ఆయన పైన అయితే ట్రోలింగ్ నడుస్తూ ఉంది. దీంతో ఇప్పుడు ఆయన సామాజిక వర్గాన్ని, అట్లాగే సేమ్ టైం ఆయన నమ్ముకున్న కొంతమంది యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇప్పుడు మళ్ళీ సేమ్ ఎమోషన్ డైలాగులు పేల్చేసి మళ్ళీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశంలో మళ్ళీ ఈ మధ్యకాలంలో పేలుస్తూ ఉన్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పేల్చినటువంటి బ్లాక్మెయిలింగ్ డైలాగ్ నా ఉద్దేశంలో అది ఎమోషన్ డైలాగ్ కంటే కూడా బ్లాక్మెయిలింగ్ డైలాగ్ అని నేను బలంగా చూస్తాను. ఒకసారి చూడండి. సో జనసేనకి నేను చాలాసార్లు చెప్తాను, నాకు ఎంత కష్టం ఉంటుందంటే నిజంగా ఒకసారి నేను మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నాను మధ్యన. వాళ్ళు ఎంత సుఖంగా చేశారు ఆ పాలిటిక్స్, ఎంత సుఖంగా చేశారు, నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. నేను 10 కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. అలాగే కటౌట్లు హలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది. అలాగే చక్కగా సీఎంలు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ సరదా తెలుసులే. అంటే ఎందుకంటే ఇటువంటి డైలాగులు 15 ఏళ్ళు నేను రోడ్డు మీద ఉన్నా కూడా నన్ను ఎవరు దేకలేదు, విజయ్ గారు కటౌట్లు హోలోగ్రామ్స్ పెట్టుకుంటేనే గెలిచేశాడు అని చెప్పి విజయ్ గారిని కూడా తక్కువ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. విజయ్ గారికి మీకు చాలా తేడా ఉందయ్యా. విజయ్ గారికి మీరు కంటెంట్ ఉన్నాడు కటౌట్ చాలు అని చెప్పి సినిమాల్లో డైలాగులు రాపించుకున్నంత మాత్రాన బయట మీకు కంటెంట్ లేదు. ఎందుకంటే మీరు పార్టీ పెట్టిందే తెలుగుదేశం కోసం. మీరు హడావుడిగా పార్టీ పెట్టి మిమ్మల్ని నమ్ముకున్న సామాజిక వర్గం మీకు నమ్మకంగా ఉండి ఆ యూత్ని తెసిపోయి టీడీపీకి ఓట్లు వేపించారు ఆనాడు. తర్వాత 2019 విడిగా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీల్చి ఆ కాపు సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారి పైన వ్యతిరేకత ఉంది కాబట్టి మీకు ఓట్లు వేయించుకోవాలి, అప్పుడు జగన్ గారు నోటిచ్చొచ్చు. దళిత ఓట్ బ్యాంక్ చేర్చడం కోసం బీఎస్పీని తీసుకొచ్చి బెహన్జీ అని చెప్పి ఆ కాలం ఏం పడారు. తర్వాత బెహన్జీ ఎడిపోయింది, ఏం పోయింది తెలియదు. తర్వాత 24కి వచ్చేటప్పుడు 2-3 ఏళ్ళ నుంచి ముందే 2-3 ఏళ్ళ నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలోనే మీరు పార్టీ పెట్టింది తెలుగుదేశం కోసం. మీరేమన్నా ముఖ్యమంత్రి అవడానికి పెట్టలేదు. ఈనాటికి కూడా 15 ఏళ్ళు టీడీపీతోటి, 15 ఏళ్ళు కూటమి, 15 ఏళ్ళు పొత్తు. ఇప్పుడు కూడా మీ దగ్గర కంటెంట్ లేదు. మరి మీ కటౌట్లు పెట్టుకోవడానికి ఎందుకు వస్తుంది? సినిమాల్లో డైలాగులు రాపించుకోవడానికి. అసలు మీకు విజయ్ గారికి కంపారిజన్ చేయటం అనవసరం. ఎందుకంటే మీరు పార్టీ అనేది పూర్తి స్థాయిలో నడపడం కోసం, 10 మందికి మంచి చేయడం కోసం పెట్టలా. విజయ్ గారు ఈజీగా సీఎం అయ్యారా? పాపం సిబిఐ కేసులో ఆయన వెంటబడి 41 మంది చనిపోయిన ఘటనలో ఆయన ప్రధాన ముద్దాయిగా చేస్తూ పదే విచారణ పిలిచి బ్లాక్మెయిల్ చేస్తూ బీజేపీ ఆయన్ని ఎంత బ్లాక్మెయిల్ చేసింది. పొత్తు కలవాలని చెప్పి చివరి నిమిషం దాకా అతను బెదిరించే రాజకీయాలు చేయలేదా? సినిమాను ఆపేశారు. 200 కోట్ల పైగా పెట్టుబడి పెట్టినటువంటి సినిమాను ఆపేశారు. మీ తొక్కలో 50 కోట్లు 60 కోట్ల సినిమాకి నా సినిమాని ఆపేశారు అంటారు. ఆపేయలేదు. మళ్ళీ జనాల్లోకి రిలీజ్ అయితే ఏమన్నట్టు ఓటీటీలో రిలీజ్ చేస్తా, యూట్యూబ్లో రిలీజ్ చేస్తా, అటు చేస్తా ఇటు చేస్తా ఇది అంటారు. సినిమాలో హుందాగా రిలీజ్ చేసుకుంటారు. పెద్ద డైలాగులని అవతల మీద వ్యతిరేకత సృష్టిస్తారు. విజయ్ గారి కుటుంబ సభ్యులను బయటకు తీసుకొచ్చి నానా రచ్చ చేశారు. విజయ్ గారి కుటుంబ సభ్యులను బయటకు తీసుకొచ్చి మీ బీజేపీ అధ్యక్షుడేగా అన్నది. ముందు త్రిష ఇంట్లో బయటికి రాయ్యా అంది. విజయ్ గారి సొంత కుమార్తెను తీసుకొచ్చి రాజకీయం చేశారు. విజయ్ గారికి మీకు పోలిక ఏంటి? అస్సలు విజయ్ గారి సినిమా పరంగా ఆయన సూపర్ స్టార్ అయినా ఈరోజు పాలిటిక్స్లో ఆయన గట్టిగా ప్రచారం చేసింది 36 నియోజకవర్గాలు. ఆయన కటౌట్లు పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన దగ్గర కంటెంట్ ఉంది. తమిళ వాళ్ళు నమ్మారు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞానులు. ఆయన జస్ట్ ఏదైతే ఒక స్పీచ్, ఆ డెలివరింగ్ ఏదైతే ఆ స్పీచ్ని నమ్మేశారు వాళ్ళు. నేను ఇది చేస్తాను, నన్ను నమ్మండి. మీరు అన్నీ అంటారు, జగన్ మాత్రం ముఖ్యమంత్రి కానివ్వను, మనకి ఈ రాష్ట్రానికి జగన్ వద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అవుతారండి? ఇది శాసనం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారు. మీరు మాట్లాడే డైలాగులు నేను ముఖ్యమంత్రి అవుతాను అయ్యా అని మీరు చెప్పరు. నేను అవుతానని చెప్పినా మళ్ళీ వచ్చి టీడీపీ అవుద్ది తెల్లారిపోతున్నా. చంద్రబాబు నాయుడు గారు అవుతారు, ఆయన నాయకత్వంలో పనిచేయాలి. ఇంకా మీరు ఎట్ట అవుతారు? 15 ఏళ్ళు మిమ్మల్ని ఎవరు దేకారంటే మీరు ఎక్కడ పోరాడారు స్వామి?
మీరు ఎక్కడ పోరాడారు? గట్టిగా మీరు సంవత్సరంలో 10 రోజులు ఉంటారు ఆంధ్రాలో, లేకపోతే 20 రోజులు, మహా అయితే 30 రోజులు ఉంటారు. మిగిలిన 11 నెలలు సినిమా షూటింగ్లు, మీ బిజీ లైఫ్, మీ ఆనందాలు, మీ చార్టర్డ్ ఫ్లైట్లు, మీ హెలికాప్టర్లు, ఇంక మీరు తిరగని సరిపోద్ది. మీరు ఈరోజు ఈ 2 సంవత్సరాలు అధికారంకి వచ్చి ఎంతమంది రైతులకు బాగు చేశారు? 33,000 మంది అమ్మాయిల ముగ్గురులను తీసుకొచ్చారా? సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేశారా? 10 లక్షల రూపాయలు నిరుద్యోగులకు ఇస్తాను, నా అన్నలు తమ్ముళ్ళు అన్నావు, ఎంతమందికి ఇచ్చారా? ఏమి చేయలా. ఎందుకు? అధికారం లేనప్పుడు బిల్డప్ బాబాయ్ డైలాగులు. అధికారంలోకి వచ్చాకేమో కన్ను మిన్ను ఆనం 11 సీట్లు వచ్చినాయి. అసలు నువ్వు పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా మీ వాళ్ళే కాదు, టీడీపీ సంబంధించిన వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ పార్టీలో నుంచి ఇటు చేరి చివరి నుంచి వాళ్ళ టికెట్లు ఇచ్చి మీకోసం పనిచేసిన వాళ్ళు టికెట్ ఇవ్వాలి. అక్కడ విజయ్ దగ్గర డ్రైవర్ కొడుకో, లేకపోతే ఆటో డ్రైవర్కో, లేకపోతే సామాన్య ఒక మహిళకు ట్యూషన్ టీచర్కి వాళ్ళ మంత్రులు చేసేసాడు, వాళ్ళ అభిమాన సంఘాలకు సంబంధించిన వాళ్ళని. అసూయతో రగిలిపోతున్నాడా? నిజంగా విజయ్ గారి గెలుపు పైన కూడా అసూయ. అంటే వీళ్ళ అభిమానులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నేను ఇన్నాళ్ళు కష్టపడ్డాను, నేను ఎవరికేం కష్టపడలేదు, నేను కష్టపడ్డాను, మీరే నన్ను దేకలేదు అంటున్నాడు. చివరికి వాళ్ళ మీద బ్లేమ్ వేస్తున్నాడు. అది మీ రాజకీయ విధానం అందరూ గ్రహించారు. మీరు చెప్పే సినిమా డైలాగులు, మీరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ డైలాగులు అందరూ చూశారు. కొత్తగా ఇంకేమైనా ఉంటే తెచ్చుకోండి, ఆడబుట్టాను ఎడబుట్టాను లాంటి డైలాగులు కాకుండా.